ప్రేక్షకులకి నమస్కారం. క్రిమికీటకాలు మనకి ఏదైనా తిన్నప్పుడు ఇరుక్కుని పోయి ఉంటే కూడా ఇవి తినటం వలన, తర్వాత నీళ్లు తాగటం వలన, పుక్కిలించడం వలన కూడా అలాంటివన్నీ బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అదే పనిగా కూడా తాంబూలాన్ని తినకూడదు. తినటం వలన కూడా నోటి పుండ్లు, నోటి అల్సర్స్ అయ్యేటువంటి అవకాశం కూడా ఉంది. ఎందుకంటే దానిలో సున్నం వేస్తారు కాబట్టి తాంబూలం తినమన్నారు అని చెప్పేసి 1కి 4, 10 కూడా తింటూనే ఉంటారు. కొంతమంది అలవాటుగా మారితే 24 గంటలు తింటూ ఉంటారు. అతి సర్వత్ర వర్జయేత్ అంటారు. అంటే దాన్ని ఒక అలవాటుగా, ఒక బలహీనత కింద ఎవరూ తీసుకోకుండా కేవలం భోజనం అయిన తర్వాత సుగంధ ద్రవ్యాలు మాత్రం చేర్చి ఎవరు తాంబూలాచర్వణం చేస్తారో వాళ్ళకి ఆరోగ్యం బాగుంటుంది అని చెప్పేసి మనకి వైద్యశాస్త్రం చెప్తోంది. ధార్మిక గ్రంథాలు కూడా చెప్తూ ఉన్నాయి. అన్ని శుభకార్యాల్లో తమలపాకులు ఎందుకు వాడతారు? తమలపాకులకి నాగవల్లి దళం అనేటువంటి పేరుంది. అంటే నాగవల్లి దళం అంటే దీనికి తమలపాకు అని మనకి వాడుక భాషలో పేరు. ఇది నాగుపాము ఏ విధంగా చుట్టుకుని ఉంటుందో, వంకర్లు తిరుగుతూ ఉంటుందో, ఇది కూడా అదే విధంగా ఏదైనా ఒక చెట్టును కానీ, ఒక కొండను కానీ, పందిరిని కానీ ఆధారంగా చేసుకొని చుట్టూ పెనవేసుకొని అది పెరుగుతూ ఉంటుంది, తీగలాగా ఉంటుంది. అందుకని దీనికి నాగవల్లి అని పేరు. అయితే ఈ దళాలు, నాగవల్లి దళాలు పూజకు ఎందుకు ప్రత్యేకమైనటువంటివి, దీనిలో ఉండేటువంటి విశేషం ఏమిటి అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకోవాలి. మనకి సత్యనారాయణ వ్రతం చేస్తూ ఉంటే నాగవల్లి దళాలు పెట్టాలని, అక్కడ ఆ తమలపాకులు పెట్టే నవగ్రహాలకి అక్కడ ఆకు, ఒక్క, పోకా పెట్టి పూజ చేస్తూ ఉంటాం. నవగ్రహాల్ని మనం ఆవాహన చేస్తూ ఉంటాం. ఎక్కడ ఎప్పుడు కలశం పెట్టినా సరే అక్కడ తప్పనిసరిగా మనం తమలపాకులు పెడుతూ ఉంటాం. వరలక్ష్మీ వ్రతానికి, శ్రావణ మంగళవారానికి, సత్యనారాయణ వ్రతానికి, ఇలా చెప్తూ పోతే ప్రతి శుభకార్యానికి కూడా మనం తమలపాకులు వాడుతూ ఉంటాం. అంతేకాదు, ఇంటికి ఏ పండగైనా, ఏ పర్వటి రోజైనా ఎవరైనా ముత్తైదులు కానీ, బ్రాహ్మలు కానీ వస్తే అందరికీ మనం పండు, తాంబూలం అంటే కేవలం ఆకులు మాత్రమే ఇవ్వకుండా దానిలో ఒక్క పలుకు పెట్టి, దానిలో ఏదైనా దక్షిణ పెట్టి, ఏదైనా ఒక పండు పెట్టి, ముత్తైదులైతే పసుపు కుంకుమ కిడా పెట్టి మనం వాళ్ళకి బొట్టు పెట్టి పెడుతూ ఉంటాం. ముఖ్యంగా ఏమిటి అంటే ఇక్కడ మహాలక్ష్మి స్వరూపంగా ఈ తమలపాకులు చెప్తారు. దానిలో 3 వైపులా కూడా బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ఉంటారుట. ఆ ఆకులు అగ్రభాగాన శివుడు ఉంటాడని, ఇరుపక్కల కూడా బ్రహ్మ, విష్ణువులు ఉంటారని, మధ్య భాగంలో మహాలక్ష్మి ఉంటుంది అనేటువంటి విషయాన్ని చెప్తారు. అంటే అత్యంత పవిత్రమైనటువంటి ఆకుగా, శుభకరమైనటువంటి ఆకుగా తమలపాకు గురించి చెప్తారు. అందుకే ఎవరింట్లో కూడా తమలపాకులు ఎండిపోకూడదు. ఎండిపోకుండా మీరు తినకపోతే ఎవరికైనా ఇవ్వండి అనేటువంటి మాటను కూడా చెప్తూ ఉంటారు. మహాలక్ష్మి స్వరూపం కాబట్టి, అది దేవుడు దానిలో నిలిచి ఉంటాడు కాబట్టి, త్రిమూర్తి స్వరూపం అందులో ఉంది కాబట్టి మనం ఏం చేస్తున్నాం, శుభకరమైనటువంటి తిథులు, పండగలు, పర్వటి రోజులు వచ్చినప్పుడు మన ఇంటికి ఎవరు వచ్చినా కూడా బొట్టు పెట్టి మనం తాంబూలాన్ని ఇస్తూ ఉంటాం. అందుకని ఇది శుభకరమైనటువంటిది. వైద్యశాస్త్ర రీత్యా అయితే దీనిలో చాలా ఔషధీ గుణాలు ఉన్నాయి. అయితే మనం ఆంజనేయ స్వామికి ఎందుకు పూజిస్తున్నాం, ఆంజనేయ స్వామికి తమలపాకులు ఎందుకు పెడుతున్నాం, అదేమిటి అంటే ఎవరికైనా జీర్ణకోశమైనటువంటి వ్యాధులు, ముఖ్యంగా ఏమిటంటే పిత్తాశయానికి, తర్వాత మనకి జీర్ణాశయంలో ఉండేటువంటి అవయవాలకి ఏదైనా ఇబ్బందులు ఏర్పడినప్పుడు అలాంటి వ్యక్తినిట అక్కడ కూర్చోబెట్టి వాళ్ళ మీద, వాళ్ళ పొట్ట మీద తమలపాకులన్నీ కప్పేసి, అదొక తాంత్రికమైనటువంటి విధానం. ఆంజనేయ స్వామికి ఒక మంత్రం చెప్పి ఆ మంత్రంతో పూజ చేసి దాని మీద తాడనం చేయటం వలన ఇక్కడ వీళ్ళకు ఉండేటువంటి పిత్తాశయ వ్యాధులు, జీర్ణకోశ వ్యాధులన్నీ కూడా పోతాయి అనేటువంటి తాంత్రిక విధానం మనకి కనిపిస్తోంది. అంటే తాంత్రికంగా ఎవరు ఇప్పుడు చేయకపోయినా దానిలోని అంతరార్థాన్ని గమనించి అందరూ ఆంజనేయ స్వామికి ఆకుపూజ చేస్తూ ఉంటారు. అయితే ఆ ఆంజనేయ స్వామికి ఆకుపూజ చేసిన తర్వాత తప్పనిసరిగా భక్తి పారవశ్యంతో దాన్ని ప్రసాదంగా, తాంబూలం తినడం అలవాటు లేనటువంటి వాళ్ళు కూడా ఆ ప్రసాదాన్ని మాత్రం తప్పనిసరిగా ఉట్టి ఆకులైనా సరే లోపల నమిలేస్తూ ఉంటారు, ప్రసాదంగా స్వీకరిస్తూ ఉంటారు. అయితే ఎందుకు ఆంజనేయ స్వామికి మనం ఆకుపూజ చేస్తూ ఉన్నాం, ఎందుకు ఈ ఆకుల్ని మనం పరవశంతో తింటూ ఉన్నాం? మరొక రకంగా ఏమిటంటే ఇక్కడ తాంత్రిక విధానంలో కూడా దీన్ని వాడటంలో దీనిలో ఉండేటువంటి అంతరార్థాలు ఏం కనిపిస్తున్నాయంటే, మనకి పిత్తాశయం అంటే గాల్ స్టోన్స్, గాల్ బ్లాడర్ అంటాం. గాల్ బ్లాడర్లో మనకి స్టోన్స్ ఏర్పడుతూ ఉంటాయి, అంటే రాళ్ళు ఏర్పడుతూ ఉంటాయి. జఠరాగ్ని బాగా లేనప్పుడు కాలేయంలో, ఆ తర్వాత మనకి పిత్తాశయంలో కూడా అనేక వ్యాధులు వస్తూ ఉంటాయి. వీటన్నిటికీ కూడా మనకి గురుగ్రహం కారణంగా మనం చెప్పుకుంటాం. అయితే అలాంటి వ్యాధుల నివారణకి ఇది ఒక తాంత్రిక పద్ధతిలో వాడేటువంటి
విధానం మనకి కనపడుతోంది. అంటే ఏదో ఒక రకంగా వాళ్ళు దాన్ని సేవించటం వల్ల తప్పనిసరిగా వాళ్ళలో ఉండేటువంటి జీర్ణాశయ వ్యాధులన్నీ కూడా పోతాయి. అంటే ఒక విషయం మనకి శాస్త్రం చెప్తోంది, శాసించి చెప్తోంది అంటే ఎన్ని ప్రయోజనాలు దీని వెనుక ఉన్నాయి. అయితే వైద్యశాస్త్రం ఏం చెప్తోంది? కొన్ని నిబంధనలు కూడా ఉన్నాయి. అందరూ అన్ని వేళలా కాకుండా ఋతుక్రమంలో ఉన్నటువంటి స్త్రీలు కానీ, గాయాలతో ఉన్నటువంటి వాళ్ళు కానీ, గర్భిణీ స్త్రీలు కానీ, లేదా ఉష్ణం పిత్త ప్రకృతి ఎక్కువగా ఉన్నటువంటి వాళ్ళు కానీ, నేత్ర రోగాలు ఉన్నటువంటి వాళ్ళు కానీ, రక్తస్రావం అవుతున్నప్పుడు కానీ దీన్ని వేసుకోకూడదు అంటారు. అందుకని చెప్పేసి అలాంటి సమయాల్లో మానేసి ఎప్పుడంటే అప్పుడు తాంబూలం వేసుకోకుండా కేవలం రాత్రిపూట మాత్రం సుగంధ ద్రవ్యాలు కలిపి దాన్ని వేసుకోవడం వలన ప్రతి వారికి కూడా మేలు చేస్తుందని, అందుకే ఈ తమలపాకులు భగవత్ స్వరూపంగా భావించి, మహాలక్ష్మి స్వరూపంగా భావించి ప్రతి శుభకార్యాల్లో కూడా అందరికీ తాంబూలంలో ఇవ్వడం అనేటువంటి ఆనవాయితీ మనకి ఏర్పడింది అని అర్థమవుతోంది. శిల్పా విశ్వం గారు మనకి ఈమెయిల్ పంపించారు. వారి సందేహం ఏమిటంటే, అమ్మ నేను గర్భిణిగా ఉన్నాను, 5వ నెల ఎండుతోంది, కొన్ని పరిస్థితుల వల్ల పుట్టింటికి వెళ్ళలేకపోయాను. మా అమ్మ వాళ్ళు అయితే 5వ నెలలో రా, లేకపోతే 9వ నెలలో రావాలి, మధ్యలో మాత్రం రావడానికి వీల్లేదు అంటున్నారు. మరి నేనేం చెయ్యాలి? కొంతమంది స్నేహితులేమో 7వ నెలలో కూడా రావచ్చు అని చెప్తున్నారు. మా సోదరుడికి వివాహం నిశ్చయం అయ్యేలాగా ఉంది, నన్నేం చేయమంటారు? ఎప్పుడు బయలుదేరాలి? 7వ నెలలో వెళ్ళవచ్చా అని అడుగుతూ ఉన్నారు. అమ్మ 7వ నెలలో కూడా వెళ్ళవచ్చు. మీరు 5వ నెలలో కానీ, 7వ నెలలో కానీ, 9వ నెలలో కానీ, 10వ నెలలో కూడా వెళ్ళవచ్చు. దానికి ఏం దోషం లేదు. కాకపోతే ఏమిటంటే 8వ నెలలో మాత్రం మీరు కొంచెం శ్రద్ధగా ఉండాలి, ప్రయాణాలు అవి చేయకుంటే మంచిది. మరొక విషయం ఏమిటంటే, ప్రయాణం చేసేప్పుడు ఎన్నో నెల అనే దానికంటే కూడా పుట్టింటికి వెడుతున్నప్పుడు మీరు గర్భిణీ స్త్రీగా ఉన్నారు, కానుపు కోసం వెడుతున్నారు, పండంటి బిడ్డను ఎత్తుకుని మరీ తిరిగి రావాలి. కాబట్టి మంచి ముహూర్తంలో బయలుదేరండి. దానికి ముఖ్యంగా అష్టమి కానీ, నవమి కానీ, షష్ఠి కానీ, ద్వాదశి కానీ, లేదా అమావాస్య కానీ కాకుండా చూసుకోండి. అంతేకాకుండా వర్జ సమయంలో బయలుదేరకండి. ఆయా స్థానాల గ్రహాలు మృత్యుభాగంలో లేకుండా ఉండేలాగా మంచి లగ్నం చూసుకొని, శని దృష్టి కుజ దృష్టి లేకుండా, అష్టమాన కుజుడు లేకుండా అలాంటివన్నీ చూసుకుని మీరు బయలుదేరండి. బయలుదేరితే భగవన్నామం చేస్తూ వెళ్ళండి. వచ్చిన తర్వాత తప్పకుండా మంచి సుఖప్రసవమై పండంటి బిడ్డను ఎత్తుకుని తిరిగి మళ్ళీ మీ ఇంటికి రాగలుగుతారు.
గోపురంపై మీ అమూల్యమైన సలహాలు, మీ సందేశాలు, మీ సంశయాలు మాకు మా చిరునామాకి కానీ మా ఈమెయిల్ ఐడికి కానీ మీరు తెలియపరచవచ్చు. మా చిరునామా గోపురం కేర్ ఆఫ్ జీ తెలుగు, పోస్ట్ బాక్స్ నెంబరు 102, ఖైరతాబాద్, హైదరాబాద్ 5,04,000. మా ఈమెయిల్ ఐడి gopuram.ztelugu@gmail.com. తిరిగి రేపటి గోపురంలో మరికొన్ని సాంప్రదాయాలు చెప్పుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.